నిన్నెంత ఘనపరచినా, నిన్నెంతనే పొగడినా, పండి, నిన్నెంత ఘనపరచినా, నిన్నెంతనే పొగడినా, నా తనివి తీరదే, నీ రుణము తీరదే, నా తనివి తీరదే, నీ రుణము తీరదే, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నీ సంకీర్తనే నా సంతోషం. దేవుడు కూడా తాను పని చేశాడో, కాలక్షేపం చేయలా, కాలయాపన చేయలా, మరి తను చెయ్యాలి అనుకున్నటువంటి అద్భుతమైన సృష్టిని 6 దినములలో పూర్తి చేశాడు. ఈ వారంలో నువ్వు చేయాల్సిన పని పూర్తి చేయి, ఆ దినములో నువ్వు చేయాల్సిన పని పూర్తి చేయి. ఈరోజు చేయాల్సిన పని రేపటికి నువ్వు పోస్ట్ పోన్ చేసినట్లయితే, మరి రేపు చేయాల్సిన పని ఎల్లుండకు పోస్ట్ పోన్ చేస్తావు. లేదా రేపే 2 పనులు చేయాల్సి వస్తే నీ వల్ల కాదో, ఒత్తిడికి గురవుతావు, స్ట్రెస్గా ఫీల్ అవుతావు. కాబట్టి సంగమా, ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నట్టుగా ఏ నాటి పని ఆనాడే నువ్వు పూర్తి చేయాలి. అప్పుడే నువ్వు సంతోషిస్తావు, అప్పుడే నువ్వు సఫలీకృతం అవుతావు, సంతోషిస్తావు. దేవుడు కూడా 6 రోజుల్లో పని చేసి 7వ రోజు ఏ పని పెట్టుకోలేదు. 7వ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినము అని అంటే గురక పెట్టి పడుకునే దినము కాదు సుమా. విశ్రాంతి దినము అని అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనము సేదదీరే దినం. స్వచ్ఛందంగాను సంతోషముగాను దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను సన్నుతించవలసిన దినం, ఆయనను స్తుతించవలసిన దినం, ఆయన సత్యమును ధ్యానించవలసిన దినం. 7వ దినము మనము దేవుని సన్నిధిలో కనిపించి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోకండి. ప్రియ సంగమా, మనలో దేవునికి సమయాన్ని ఇచ్చేవాళ్ళు వారంలో 1 దినము దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు ఖచ్చితంగా భాగ్యవంతులు. మందిరానికి రానటువంటి క్రైస్తవులతో పోల్చుకుంటే మందిరానికి వచ్చేటటువంటి క్రైస్తవులు ఆరోగ్యంగా ఉంటున్నారు అని, మందిరానికి రానటువంటి క్రైస్తవుల కంటే మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆనందంగా ఉంటున్నారని, ఆర్థికంగా బలం కలిగి జీవిస్తున్నారని సర్వేలో తేల్చబడింది. కాబట్టి సంగమా, సమయాన్ని ఇవ్వం. 7 రోజుల్లో 1 రోజు దేవునికి ఇవ్వు. కొంతకాలం క్రితం కొన్ని గాడిదల మీద ఓ ప్రయోగం చేశారు. 6 రోజులు కష్టపడి పనిచేసే గాడిదకు 7వ రోజు విశ్రాంతినిస్తే తర్వాత వచ్చేటటువంటి 6 దినాలు అది ఎంత దూరం ప్రయాణం చేయగలదు అని చెప్పి వాళ్ళు ఒక పరీక్ష చేశారు. అలాగే
6 రోజులు కాకుండా 7 రోజులు పనిచేసేటటువంటి గాడిద మీద ప్రయోగం చేశాడు. వినండి ఫ్రెండ్స్, 6 రోజులు ప్రయాణం చేసి 7వ రోజున ఒక గాడిదకు విశ్రాంతినిస్తే, విశ్రాంతిని పొందుకున్న గాడిద సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు భారమును మోస్తూ 30 మైళ్ళ దూరాన్ని ప్రయాణం చేసినట్టుగా వాళ్ళు గమనించారు. 7వ రోజు విశ్రాంతిని తీసుకోకుండా ప్రయాణం చేసినటువంటి గాడిద ప్రతిరోజు కేవలము 15 మైళ్ళు మాత్రమే అది తన బరువును మోస్తూ ప్రయాణం చేయగలిగినట్లుగా వాళ్ళు గమనించారు. ఏమర్థం అవుతుంది? కష్టపడి 6 రోజులు ప్రయాణం చేసిన గాడిదకు 7వ రోజు విశ్రాంతినివ్వండి. ఆ గాడిద ప్రతిరోజు 30 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతిని పొందుకోకుండా 7వ రోజు కూడా కష్టపడి ప్రయాణం చేసినటువంటి గాడిద కేవలము 15 మైళ్ళు మాత్రమే ప్రతిదినము అది ప్రయాణం చేయగలిగింది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. 6 దినములు కష్టపడి ప్రయాణం చేసిన గాడిద 30 మైళ్ళు ప్రతిరోజు ప్రయాణం చేస్తే అంటే 180 మైళ్ళు ప్రయాణం చేసింది. అదే విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేసినటువంటి గాడిద 105 మైళ్ళు మాత్రమే ప్రయాణం చేసింది. వారానికి 75 మైళ్ళు వెనకబడి ఉంది. ఏమర్థం అవుతుంది మీకు? దేవుడు సెలవిచ్చాడు, నీవు, నీ ఇంట్లో ఉన్న దాసి, నీ ఇంట్లో ఉన్న గాడిద, నీ ఇంట్లో ఉన్న పశువులతో సహా 7వ దినమున అందరూ విశ్రాంతి తీసుకోవాలి. అలా విశ్రాంతి తీసుకున్నటువంటి గాడిద రెట్టింపు పనిని చేయగలిగింది, ప్రయాణము చేయగలిగింది.